ఇటీవల వైసీపీ పార్టీకి క్రెడిట్ చోరీ అనే ఒక పిచ్చ పట్టుకుంది. వాస్తవానికి క్రెడిట్ చోరీ వాళ్లే చేసి ఎదుటి వ్యక్తులు మా క్రెడిట్ చోరీ చేస్తున్నారనేది వైసీపీ చేసే వితండవాదం. ఎందుకు ఈ క్రెడిట్ చోరీ పిచ్చబట్టుకుందంటే వాస్తవానికి ఇటీవల కాలంలో ఈ 18 నెలల్లో ముఖ్యంగా పరిశ్రమలు తీసుకుందాం, మిగతా పక్కన పెడితే రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను కనుక మనం పరిగణలోకి తీసుకుంటే చాలా పెద్ద ఎత్తున గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలతో పాటు అనేక కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, లేదా రిలయన్స్ కావచ్చు, అనేక ప్రతిష్టాత్మక నిన్నగాక మొన్న గ్రీన్ అమోనియా ప్రాజెక్టు, సో ఇలా అనేక ప్రాజెక్టులు వచ్చాయి. అయితే ఇవి తీసుకురావడం అనేది సాధారణంగా ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు వచ్చి ప్రాజెక్టులు వస్తున్నాయంటే ఓకే, ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నారు, ప్రభుత్వం బాగా పనిచేస్తున్నారు అనే ఫీలు సాధారణంగా ఉంటుంది. సో అది ఉండకూడదు అంటే ఏం చేయాలి? అది చంద్రబాబు తెచ్చింది కాదు, మా హయాంలోనే దాని పనులన్నీ జరిగిపోయాయని ప్రచారం చేసుకోవాలి. మీకు ఇటీవల అంటే గతం నుంచి మనం తీసుకుందాం, వైసీపీ క్రెడిట్ చోరీకి ఏమేమి ప్రయత్నం చేసిందంటే మొట్టమొదటిగా కియాకి వెళ్దాం. కియాకి బొగ్గన రాజేంద్రనాథ్ అప్పుల శాఖ మంత్రి, గతంలో ఆర్థిక శాఖ మంత్రి, అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడాడండి? చంద్రబాబు గారు కియా తీసుకొచ్చింది చంద్రబాబు గారు, ఆయన ప్రారంభించింది చంద్రబాబు గారు, ఆయన హయాంలోనే కార్ల తయారీ కూడా ప్రారంభమైంది, ఇది నో డౌట్. ఎవరిని అడిగినా చెప్తారు, మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. పోతే అసెంబ్లీలో ఏం మాట్లాడారంటే రాజశేఖర్ రెడ్డి లెటర్ రాస్తే కియా పరిశ్రమ వచ్చిందని మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి లెటర్ రాస్తే కియా పరిశ్రమ వచ్చిందని మాట్లాడారు. ఇదే కియా పరిశ్రమలకు భూములు ఇవ్వద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గతంలో అడ్డం తిరిగాడు. మరి తన తండ్రి లెటర్ రాస్తే ఆ పరిశ్రమకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డం తిరిగాడండి? నాకు అర్థం కాల. రాజశేఖర్ రెడ్డి లెటర్ రాస్తే కొడుకు ఎందుకు అడ్డం తిరిగాడు ఆ భూములు ఇవ్వద్దని? పైగా విజయసాయి రెడ్డి మీకు గుర్తుందో లేదో, విదేశాలలో దివాళా తీసినటువంటి కియాను చంద్రబాబు తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నాడని విజయసాయి రెడ్డి ట్విట్టర్ సాక్షిగా నాడు విమర్శలు చేశాడు. అంటే ఆ రోజు చంద్రబాబు తెచ్చిన దాన్ని తప్పుపట్టారు. తర్వాత గెలిచిన తర్వాత రాజశేఖర్ రెడ్డి లెటర్ రాస్తే కియా వచ్చింది తప్ప చంద్రబాబు గొప్పతనం లేదన్నారు. అప్పుడు అబాసు పాలయ్యారు, పూర్తిగా అబాసు పాలయ్యారు. దాన్ని పక్కన పెడదాం. రీసెంట్గా భోగాపురం, మధ్యలో కొన్ని ఉన్నాయి, పక్కన పెట్టి రీసెంట్గా భోగాపురం విమానాశ్రయం ప్రకటించింది చంద్రబాబు గారు. ఆ రోజు కేంద్ర అనుమతులు తీసుకొచ్చింది చంద్రబాబు గారు. భూసేకరణకు నోటీస్ ఇచ్చి భూసేకరణ ప్రారంభించింది చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి అడ్డుపడితే ఆ కోర్టు కేసుల నుంచి విముక్తి కల్పించింది చంద్రబాబు గారు. ఇలా ప్రతి దశలో కూడా చివరికి టెండర్ కట్టబెట్టింది కూడా చంద్రబాబు గారే. సో టెండర్ ఇచ్చింది కూడా చంద్రబాబు గారే. ఇన్ని చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా అక్కడ రైతులందరినీ పోగేశాడు. ఏమని? ఆల్రెడీ విశాఖలో పక్కన విమానాశ్రయం ఉంటే పక్కనే ఎందుకు భోగాపురం విమానాశ్రయం? ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు భూములు దోచుకోవడానికి వేసినటువంటి కుట్ర. నేను వచ్చిన తర్వాత మీ భూములన్నీ వెనక్కి ఇచ్చేస్తాను, చంద్రబాబు ఈ విమానాశ్రయం ఎలా కడతాడో నేను చూస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎగతాళి చేశాడు. ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బస్సు ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతాన్ని ఎగతాళి చేశాడు. గతంలో కట్ చేస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి భోగాపురం తొలి విమానం ట్రయల్ రన్ పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం ప్రచారం చేసుకున్నాడు? నా హయాంలో భోగాపురం విమానాశ్రయం యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేశాం, చంద్రబాబు నాయుడు క్రెడిట్ దొబ్బేస్తున్నాడు అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. మరి సిగ్గనిపించలేదా? గతంలో కియా పరిశ్రమ వస్తే దాని భూములు ఇవ్వద్దని అడ్డుకుంది నువ్వు, తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత మా నాన్న లేఖ రాశాడని చెప్పి వెళ్ళి మళ్ళీ ప్రారంభోత్సవం చేసింది నువ్వు. అక్కడ గోరంట్ల మాధవ్ చేసిన హంగామా మనం చూసాం. గోరంట్ల మాధవ్ ఏకంగా కియా ప్రతినిధులు వేలు పెట్టి బెదిరించాడు, అప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదే కియా పరిశ్రమ ఎక్స్టెన్షన్ ప్లాంట్ పక్క రాష్ట్రానికి పారిపోతుంటే ఇది జాతీయ మీడియాలో వైరల్ న్యూస్గా మారితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దిద్దుబాటు చర్యగా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోవద్దని అట్టో కాళ్ళ ఎళ్ళ బ్రతిమలాడి ఎక్స్టెన్షన్ ప్లాంట్ని ఆపాడు. ఇది కియా చరిత్ర. భోగాపురం విమానాశ్రయాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొస్తే ఎర్ర బస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్ బస్సు ఎందుకని ఆ రోజు రైతులందరినీ పోగేసి నేను వచ్చిన తర్వాత మీ భూములన్నీ వెనక్కిస్తానని చెప్పి ఈ రోజు నేను పూర్తి చేశానంటాడు. అంటే సిగ్గనిపించలేదా అంటా నేను. సరే, ఈ రెండు అయిపోయినాయా? అమోనియా ప్రాజెక్ట్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకి మేము గతంలోనే అగ్రిమెంట్స్ చేసుకున్నామనేది వీళ్ళ వాదన. నేను ఒక చిన్న లాజిక్ అడుగుతా. మీరు చెప్పిన కియా కావచ్చు, భోగాపురం కావచ్చు, లేదా గ్రీన్ అమోనియా కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, మీ హయాంలో ఎందుకు రాలా? మీ హయాంలో మనం 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నామే. మనమేమి ఏడాది 6 నెలల్లో ముఖ్యమంత్రిగా చేసి దిగిపోలేదు కదా. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాం కదా మనం. మరి ఎందుకు రాలా? పోనీ జగన్మోహన్ రెడ్డి హయాంలో గుండె మీద చేసుకుని ఇదిగో ఇది గ్రౌండ్ అయ్యింది అని ఒక్క పరిశ్రమ గురించి చెప్పండి, నేను ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇది గ్రౌండ్ అయ్యింది అని ఒక పెద్ద పరిశ్రమ చెప్పండి. ఆ మంత్రిని అడిగితేనేమో కోడిగుడ్డు కథలు చెప్తాడు.
లేకపోతే దావోస్లో చలి ఎక్కువ ఉంటుంది, స్నానం చేయడం కుదరదు అంటాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ ఈ రోజు చంద్రబాబు గారు ఆల్రెడీ దావోస్ వెళ్ళినట్టున్నారు, బయలుదేరి మళ్ళీ పెట్టుబడుల కోసం వేట. ఆయన వదిలిపెట్టడు కదా. ఒక పక్క ఏమో లోకేష్, మరో పక్క చంద్రబాబు గారు, ఇరువురు కూడా వేట కొనసాగిస్తూనే ఉన్నారు. మరి జగన్ హయాంలో ఎందుకు రాలా, మన హయాంలో ఎందుకు? ఇప్పుడు చెప్పండి. నేను చెప్పాను కదా, నేను ఉదాహరణతో సహా చెప్పాను కదా. కియా కావచ్చు, భోగాపురం కావచ్చు. ఈ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అనేది ప్రపంచంలోనే అతి పెద్దది, మన భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ అమోనియా ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో దాదాపుగా 90,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతున్నారు. 3 దశల్లో దీన్ని డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్ 2027 నాటికి మొదటి దశ పూర్తయి ఉత్పత్తి కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి దీనికి ఉన్న ట్విస్ట్ ఏంటంటే, జర్మనీ, జపాన్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలకు, డెవలప్ అయిన దేశాలకు ఈ గ్రీన్ అమోనియాను సరఫరా చేయబోతున్నారు. ఆల్రెడీ ఇది పెట్టబోయే సంస్థ ఆ దేశాలతో ఒప్పందం కూడా కుదిర్చేసుకుంది. ఏంటి గ్రీన్ అమోనియా ఉపయోగాలు అంటే, దీన్ని భారీ రవాణాల్లో ఉపయోగించవచ్చు, ఎనర్జీకి ఉపయోగించవచ్చు. అలాగే రవాణా రైళ్లలో, సరుకు రవాణా చేసే రైళ్లలో దీన్ని ఉపయోగించవచ్చు. అన్నిటికీ మించి విద్యుత్ ఉత్పత్తికి దీన్ని ఉపయోగించవచ్చు. ఇది పారిశ్రామిక పెట్టుబడిగా దీన్ని చూడకూడదు. ఇది ఖచ్చితంగా రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ఇంధన వ్యవస్థకు సంబంధించి, విద్యుత్ వ్యవస్థకు సంబంధించి దిశ మార్చబోయే భారీ ప్రాజెక్టు. రాబోయే రోజుల్లో యూనిట్ విద్యుత్ ధర భారీగా తగ్గబోతుంది. వీళ్ళు 2 విధాలుగా ప్రధానంగా విద్యుత్ మీద దృష్టి పెట్టారు. ఒకటి విండ్ పవర్, 2 పంపుడు స్టోరేజ్. సో ఈ రెండింటి ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది రాష్ట్రానికి అతిపెద్ద వరం. మిగతా పెట్టుబడులు పక్కన పెట్టండి. సో ప్రత్యక్షంగా 8,000 మందికి ఉపాధి వస్తుందని వాళ్ళు చెప్తున్నారు. పరోక్షంగా 20,000 మందికి ఉపాధి లభించవచ్చు అనేది వాళ్ళు చెబుతున్నటువంటి మాట. కాదు, మా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే, ఇదిగో మేము మా జగన్మోహన్ రెడ్డి హయాంలో మాతో ఫోటో దిగారు కానీ రారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఫోటోలు మాత్రమే దిగుతారు, రారు. ఎందుకు రారు అంటే, మనం ఒక జాకీ పరిశ్రమను తరిపేశాం, మనం ఒక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తరిమేశాం, మనం ఒక లూలు పరిశ్రమను తరిమేశాం, ఒక సౌత్ ఇండియాలోని అతిపెద్ద బ్యాటరీ ఫ్యాక్టరీ అయినటువంటి అమర్ రాజా బ్యాటరీస్ని తరిమేశాం. ఎందుకు వస్తారండి? రారు. గతంలో ఆ లూలు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మొత్తానికి వెళ్ళిపోయేటప్పుడు, మీకో నమస్కారం, మీ ఆంధ్రప్రదేశ్కో నమస్కారం, మేము రామని చెప్పి వెళ్ళిపోయారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి. ఎవరి హయాంలో ఇవి ఎస్టాబ్లిష్ అవ్వడానికి ప్రయత్నం చేసే? చంద్రబాబు గారి హయాంలో MOU కుదుర్చుకుని ల్యాండ్ ఇస్తే వాళ్ళు పనులు ప్రారంభించే దశలో జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళకి కమిషన్లు కుదరక జగన్మోహన్ రెడ్డి భూములు వెనక్కి తీసుకుంటుంటే, నీకు నమస్కారం నాయన అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. కాదా? వెళ్ళిపోలేదు ఈ పరిశ్రమలు. నేను వెళ్ళిపోయిన పరిశ్రమలు 4 చెప్పాను, మీరు వచ్చిన పరిశ్రమలు 4 చెప్పండి. మరి ఎందుకు ఈ క్రెడిట్ చోరీ? ఎందుకు? కియాలో కావచ్చు, భోగాపురంలో కావచ్చు, ఇప్పుడు గ్రీన్ అమోనియా ప్రాజెక్టులో కావచ్చు. ఎందుకు మనది ఇది చంద్రబాబు గారు స్పష్టంగా 2027 నాటికి మొదటి దశ, 2028 నాటికి రెండవ దశ అని చెప్పి స్పష్టంగా టైం పెట్టారు. మరి మన హయాంలో 2022, 23లోనే మనం ఒప్పందం కుదుర్చుకుంటే, మన హయాంలోనే వాళ్ళు వస్తే ఎందుకు ఈ పాటికి ఉత్పత్తి ప్రారంభించలా? ఎందుకు భూమి అలాట్మెంట్ జరగలా? ఎందుకు వాళ్ళకు పర్మిషన్లు ఇవ్వాలా? నేను అడుగుతున్నా, ఎందుకు పర్మిషన్లు ఇవ్వాలా? ఫోటోలు దిగితే పెట్టుబడులు వచ్చేసినట్టేనా? పెట్టుబడులు కాదు కదా. ఈరోజు భారతదేశంలో, ముఖ్యంగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందనేటప్పటికీ, మొన్న గూగుల్ వచ్చిందంటే ప్రపంచం మొత్తం ఎలా మన వైపు చూసిందో, అమెరికా వెలుపల పెట్టబోయే అతి భారీ పెట్టుబడే గూగుల్ ఎలా చూశారో, ఈరోజు గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ని కూడా అలాగే చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? ఇన్ని పెట్టుబడులు, ఇన్ని భారీ పెట్టుబడులు, ప్రపంచమే ఆకర్షించే స్థాయి ఉన్న పెట్టుబడులు ఎలా వెళుతున్నాయని ఆశ్చర్యపోతున్నారు. మరి మన హయాంలో రాలేదే? మన హయాంలో వైజాగ్లో పెట్టుబడుల సదస్సుని పెట్టి మనం యూట్యూబర్లకి, లేకపోతే నీ ఐప్యాక్లో పనిచేసే వాళ్ళకి సూటు బూటు తీసుకెళ్తే భోజనాల దగ్గర కొట్టుకుని దొరికిపోయారు. అది కదా మన ఇది. నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో, నేనేమి అప్పటికప్పుడు గురించి అడగట్లా, 5 ఏళ్ల పాలనలో ఇదిగో ఈ కంపెనీ వచ్చింది. చెప్పండి ఏ కంపెనీయో? చెప్పలేరు. మరి ఎవరు దొబ్బేస్తున్నారు? నిన్న చంద్రబాబు గారు కూడా అదే చెప్పింది. క్రెడిట్ చోరీ దొంగలు ఎవరో, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటో కూడా అందరికీ తెలుసు. క్రెడిట్ చోరీ అని ఎగిరిపడే వాళ్ళకు కూడా ఒక క్రెడిట్ ఉంది. ఏంటంటే ఆ క్రెడిట్ దాచుకోవడం, తినటం తప్ప వేరే పనే ఉండదు. అదే వాళ్ళ క్రెడిట్ అని చెప్పి నిన్న చంద్రబాబు గారు సెటైర్ కూడా వేశారు జగన్మోహన్ రెడ్డి. నేను ఇప్పుడు మాట్లాడి అని ఫ్యాక్ట్స్ కదా. నీ హయాంలో కుదిరితే ఎందుకు వాళ్ళు గ్రౌండ్ అవ్వలేదని నేను అడుగుతున్నా. ఎందుకు అవ్వలేదని నేను అడుగుతున్నా, చెప్పాలా జగన్మోహన్ రెడ్డి?
లేదా వైసీపీ వాళ్ళు చెప్పాలి. సో కాబట్టి ఇటీవల అదే క్రెడిట్ చోరీ అని ఒక పిచ్చ పట్టుకుంది. ఏదో చెల్లికి చేయలేని పెళ్లి మళ్ళీ మళ్ళీ అని జగన్మోహన్ రెడ్డి ప్రతిదీ రెండోసారి శంకుస్థాపన. ఈవెన్ కడపలో ఏదో స్టీల్ ప్లాంట్ పెడతానని చెప్పి దాన్ని కూడా 2-3 సార్లు శంకుస్థాపన చేశాడు. సొంత కడపలో 2 ఏళ్లలో నేను స్టీల్ ప్లాంట్ తీసుకొస్తానని సవాల్ చేసి 5 ఏళ్లలో కనీసం టెండర్ కేటాయించలేకపోయాడు. 2-3 మారినట్టున్నారు మధ్యలో నాకు తెలిసి. చివరిలో JSW వచ్చినట్టుంది. కనీసం గ్రౌండ్ చేయాల. నువ్వు 2 ఏళ్లలో పూర్తి చేస్తానని నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చినటువంటి హామీ, నీ సొంత జిల్లాకి ఇచ్చినటువంటి హామీ అది చేయలేకపోయావు. నువ్వు ఇతర ప్రాజెక్టుల గురించి నేనే తెచ్చా. క్రెడిట్ చోరీ. నిజంగా మనం ఏదైనా తెచ్చామనుకో, ఎస్ ఇదిగో నా హయాంలో ఈ పెట్టుబడి వచ్చింది, నేను ఈ టైంలో MOU కుదుర్చుకున్నా, ఈ టైంలో ఎస్టాబ్లిష్ అయింది, ఇదిగో ఎంతమందికి ఉపాధి లభించింది, చెప్పు ఓపెన్గా, యాక్సెప్ట్ చేస్తాం. లేవయ్యా మనకి ఏదన్నా అంటే ఫిష్ మార్ట్లు అంటాం, లేకపోతే వాలంటీర్ ఉద్యోగాలు అంటాం. వీటినే ఉద్యోగాలని చెప్పుకుంటాం మనం. అది జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ చోరీ గొప్పతనం.